హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈజీ హోమ్మేడ్ పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పన్నీర్కి కావాల్సిన పదార్థాలు: 1/2 లీటర్ పాలు, 2 నిమ్మకాయలు. ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే పన్నీర్ టేస్టీగా వస్తుంది. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని పాలు పోసుకోండి. ఈ పాలల్లో వాటర్ యాడ్ చేయకండి. స్టవ్ మీద పెట్టుకొని పాలని వేడి చేసుకోండి ఒక 2 మినిట్స్. పాలు 2 మినిట్స్ బాయిల్ అయ్యాక ఇందులో నిమ్మకాయ రసం వేసి కలుపుకోండి. ఇలా పాలు విరగడం స్టార్ట్ అయ్యాక ఒక 3 మినిట్స్ బాయిల్ చేసుకోండి. 3 మినిట్స్ కన్నా ఎక్కువ బాయిల్ చేసుకుంటే పన్నీర్ గట్టిగా అవుతుంది. పన్నీర్ వాటర్ ఇలా లిక్విడ్ లాగా సపరేట్ అవుతాయి. అప్పుడు ఆపేసేయండి. ఇప్పుడైతే ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకోండి. ఇంకా మనకి వాటర్ సపరేట్ అవ్వలేదు. ఇలా బాయిల్ చేస్తూ కలుపుకుంటూ ఉండండి. టూ మినిట్స్ అయిన తర్వాత ఇలా పాలు విరుగుతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. పాలను వడబోసుకోవడానికి ఒక గిన్నె తీసుకోండి. దానిపైన ఇలా జాలి గిన్నె పెట్టుకోండి. ఇప్పుడు ఈ గిన్నె మీద ఒక వైట్ క్లాత్ వేసుకోండి. పాలు వడబోయడానికి వైట్ క్లాత్ యూజ్ చేయండి. కలర్ క్లాత్ అయితే పన్నీర్కి కలర్ అంటుతుంది. వైట్ కాటన్ క్లాత్ యూజ్ చేయండి. ఇప్పుడు కాకపెట్టుకున్న పాలు ఉన్నాయి కదా, అవి ఇలా వడపోసుకోండి. ఇప్పుడు ఇలా వడపోసుకున్న పన్నీర్ మీద కూల్ వాటర్ పోసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న వాటర్. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని పన్నీర్లో ఉన్న వాటర్ మొత్తం గట్టిగా స్క్వీజ్ చేసుకోండి. ఇంకా వాటర్ పోవడానికి ఇలా చేయండి. స్మాషర్తో ఇలా చేసి ఇందులో ఉన్న వాటర్ మొత్తం వెళ్ళిపోయేటట్టు చూడండి. ఇప్పుడు ఈ పన్నీర్ మీద ఏదైనా బరువు పెట్టి ఒక 3 మినిట్స్ వదిలేసేయండి. అది ఇలా ఓపెన్ చేసి 3 అవర్స్ తర్వాత పన్నీర్ ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకోండి. పన్నీర్ని ఇలా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి. మనకి పన్నీర్ ఇలా సాఫ్ట్గా వస్తుంది. 1/2 లీటర్ పాలతో చేసుకోవడం వల్ల మాకు క్వాంటిటీ తక్కువ వచ్చింది. మీకు క్వాంటిటీ ఎక్కువ కావాలనుకుంటే 1 లీటర్ పాలతో చేసుకోండి. అంతే, హోమ్ మేడ్ పన్నీర్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్.